రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని సహా కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్టీ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అటు సీఎంతో పాటు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ గా మహేష్ ఎంపికైన తర్వాత తొలిసారి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతానికి నిన్న సాయంత్రం 7 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్ 23లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు. అయితే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను, జాతీయ అధ్యక్షుడు ఖర్గేన్ కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా కలవబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులను, అదేవిధంగా పార్టీలో ఇప్పటికీ నూతన పీసీసీ ఎంపిక కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అనేక మంది ఆశావాహులు ఇప్పటికే లేఖలు రాస్తూ అధిష్టానం వద్ద కొంత వారికి కూడా ఈ కేబినెట్ విస్తరణలో కొంత వారికి కూడా పదవులు కేటాయించాల్సిందిగా కూడా అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల అనేక మంది ఢిల్లీ వచ్చి అగ్రనేతలను కలిసిపోయారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. అందులో భాగంగానే విస్తరణకు సంబంధించిన అంశం ఒక్కటే కేవలం ఇప్పుడు రాష్ట్రంలో పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు పీసీసీ ఎంపిక అనేది పెండింగ్గా ఉండే, కానీ ఇటీవల నూతనంగా మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేసిన తర్వాతకి కేవలం విస్తరణకు సంబంధించిన అంశంలో మాత్రమే, కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం ఒక్క అంశం మాత్రమే పెండింగ్ ఉంది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, గతంలో రైతు రుణమాఫీ చేసిన తర్వాతకి వరంగల్ వేదికగా ఒక సభ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్పింది. ఆ సభకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఒకవేళ అగ్రనేతలు దానికి సంబంధించిన సమయాన్ని కేటాయిస్తే వెంటనే సభను ఏర్పాటు చేసుకునే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. మరోవైపు ఈరోజు ఢిల్లీ పట్టణంలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుని కూడా కలవబోతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన తాజా అంశాలను కూడా వారితో చర్చించబోతున్నారు. ఇక ఇటీవల తెలంగాణలో ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ కావచ్చు, కోదాడ కావచ్చు, అనేక ప్రాంతాలు పెద్ద ఎత్తున కూడా వరద తీవ్రతతో ఎఫెక్ట్ అయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే వరద ప్రాంతాలలో పరిస్థితులను తెలుసుకునేందుకు నేరుగా సీఎంఏ 2 రోజుల పాటు ఖమ్మం, మహబూబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఇప్పటికే ఒక అంచనాను కూడా వేశారు. నిన్న హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర బృందం సెక్రటేరియట్లో ఒక సమావేశం నిర్వహించింది. అనంతరం ఈరోజు కూడా ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో వరద తీవ్రతను ఎక్కడ నష్టపోయారో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే విజిట్ చేయబోతున్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంత సహాయం చేయాల్సిందన్న అంశంపైన కూడా ఒక స్పష్టత రాబోతుంది. అయితే ఇటీవల వరదల సందర్భంగా పెద్ద ఎత్తున కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కూడా తెలంగాణలో పర్యటించారు. తెలంగాణలో తాజా పరిస్థితులను తెలుసుకున్నారు. ఆ అంశాన్ని కేంద్ర హోంమంత్రికి కూడా వివరించారు. నిన్న ట్విట్టర్ వేదికగా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో ఉన్న తాజా పరిణామాలను కేంద్ర హోంమంత్రికి వివరించానని, అదే అంశానికి సంబంధించి తెలంగాణకు సహాయం అందించాలని కూడా కోరినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించారు. అయితే ఢిల్లీ పట్టణంలో సీఎం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలుస్తారని కొంత చర్చ జరుగుతుంది. వారి అపాయింట్మెంట్లు కూడా అడుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ వారి ఇద్దరు అపాయింట్మెంట్లు దొరికితే మాత్రం వెంటనే వారిని కూడా కలిసి జాతీయ విపత్తుగా తెలంగాణ ఇప్పటికే ప్రకటించాలని, అనేక వరదల వల్ల ఖమ్మం లాంటి ఏరియాల్లో మొత్తం స్మాష్ అయిపోయాయి, ఇక్కడ జనజీవనం స్తంభించిపోయింది, ఇల్లు లేని నిరాశ్రయుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్న అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇటీవల మొదటి విడతలో భాగంగా కనీసం పేదలందరికీ కూడా కొంత వారికి వెసులుబాటు కల్పించేందుకు దాదాపు 2000 కోట్లకు పైగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశించింది. అయితే ఎస్డిఆర్ఎఫ్ కింద ఉన్న నిధులను 1345 కోట్లను మొదటి దఫాలో వినియోగించుకోవాలి. దానికి సంబంధించిన యూటిలైజేషన్ బిల్స్ సైతం కూడా కేంద్రానికి వెంటనే పంపాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. వాటి అంశాలపైన కూడా ఒకవేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిస్తే వాటిపైన కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కూడా కలిసి విస్తరణకు సంబంధించిన విషయం, దాదాపు ఇక రేపు డిసెంబర్ వస్తే ఏడాది కాలం పూర్తవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి ఈలోపే విస్తరణ కూడా చేసి కేబినెట్లో మరికొంతమందికి కూడా చోటు కల్పించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే పార్టీ నేతల్ని కలిసి ఎవరెవరికి చోటు కల్పించాలన్న అంశం కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక, అలాగే రేసులో ఎవరి పేర్లన్నా పర్టికులర్ గా వినిపిస్తున్నాయా? అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా?
ఎస్, ఖచ్చితంగా హైకోర్టు 4 వారాల గడువును ఇప్పటికే స్పీకర్కు ఇచ్చింది. స్పీకర్ దీనిపైన డెసిషన్ తీసుకోవాలనే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు పార్టీకి సంబంధించి మెజార్టీ సభ్యులు వస్తారని మొదట కాంగ్రెస్ పార్టీ ఆశించింది. దాని దిశగా కొంత అడుగులు వేస్తుంది. ఆపరేషన్ ఆకర్షపేట అనేక నేతల్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది నేతలు స్వచ్ఛందంగా ఇప్పటికే పార్టీలో చాలామంది జాయిన్ అయ్యారు. అయితే ఇటీవల జరిగిన హైకోర్టు వాదన సందర్భంగా కూడా 4 వారాలు గడువు ఇవ్వడంతో పార్టీ ఏం చేయాలి, ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఇతరులు వస్తే వారు ఏం ఆశిస్తున్నారు, వారికి ఎలాంటి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా అంశం కూడా చర్చ జరగబోతుంది. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారికి అనేక పదవులు కట్టబెట్టారు. మరి కొంతమందికి కూడా పదవులు కేటాయిస్తున్నారు. ఇటీవల అరకపూడి గాంధీకి కూడా పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మరికొంతమందికి అలాట్మెంట్ చేస్తే కొత్తగా వచ్చే నేతలను పట్టించుకుంటే పాతవారికి పరిస్థితి ఏంటో అనేది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొంత దానికి భిన్నంగా కూడా ఒకవేళ పెద్ద ఎత్తున పార్టీల నుంచి నేతలు వస్తే వారందరినీ ఏ విధంగా అకామిడేట్ చేయాలనే అంశంలో కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉన్న నేతల్ని సర్దుబాటు చేసుకుంటూనే కొత్త వారిని తీసుకునే అంశం పైన ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా పార్టీ అధిష్టానంతోనైతే ఒక రకంగా చర్చించబోతున్నారనేది తెలుస్తుంది. మరోవైపు ఇప్పటివరకు పార్టీలో వచ్చిన వారికి ఏ పదవులు ఇస్తే బాగుంటుందన్న అంశంలో కూడా అయితే కొంత చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన అంశంలో కూడా ఈరోజు పార్టీ ముఖ్య నేతలను కలిసి వారిచ్చే సూచనలు సలహాల మేరకు ముందుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే థ్యాంక్ యూ సతీష్.